అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదర మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ జగనన్న పెట్టిన బొక్క కూడా చాలా పెద్దదిరా. ఒక్కసారి తెలుసుకో. మరి ఎన్ని లక్షల కోట్లు బొక్క పెట్టాడో మన రాష్ట్రానికి ఆలోచించుకో. నువ్వు ఇలాంటి కబుర్లు ఊరి చివరలో తుప్పలో చెప్పాలి. ఊరి మధ్యలో చెప్తే జనాలు తంతారని ముందే ఊహించుకొని ఊరి బయటికి వెళ్ళి ఒక తుప్ప చెట్లల్లో ఒక దుంపలల్లో దాక్కొని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు సోదర. మన రాష్ట్రానికి ఎంత బొక్క పెట్టాడు ఒకసారి చెప్పు. ఆయన ఎంత తిన్నాడు ఒకసారి ఆలోచించుకో. లిక్కర్ బాగా తిన్నాడా కాదా? ఆయన లిక్కర్ స్కీమ్లో బాగానే తిన్నాడు. మరి ఎన్ని పథకాలు అయినా అమలు చేస్తాడు అని అంటే ఎన్ని పథకాలు అమలు చేశాడు ఒకసారి చెప్పరా సోదరా. మరి రాష్ట్ర ప్రజలకి, ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేశాడా? మరి ఉద్యోగులకి, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఇటువంటి పనికి మాలిన హామీలు ఎన్నో ఇచ్చాడు ఆయన, ఎన్నో చెప్పాడు ఆయన. ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఒక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ మీలాంటి పనికి మాలిన వాళ్ళు రోడ్ల మీద నిలబడి ఒక చెట్టు సాటును, ఒక శ్యామ సాటును, ఒక పుట్ట సాటును, ఒక రాయి సాటును, ఒక గుట్ట సాటు నుండి ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటారు. మీరు ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఆయనకు అలా సింపతి మాటలు మాట్లాడబట్టి మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా. ఒక్కసారి తెలుసుకోండి. ఆయన సంపాదించుకున్నాడు, రాష్ట్ర అభివృద్ధి చేయలేకపోయాడు, రాష్ట్రాన్ని తుంగలోకి నెట్టేశాడు. అందుకే మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకే పరిమితం చేశాడు. ఏది ఏమైనా మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి, అసెంబ్లీలో అడగమని చెప్పండి. అంతేగాని మీరు ఏదో ఒక సానుభూతి కోసం ఒక సీపు లెక్కరకో, ఒక చికెన్ బిర్యానీకో, ఒక పనికిమాలిన వ్యవహారం మాట్లాడుకుంటూ బేకారుగా తిరిగే వాళ్ళు ఇటువంటి మాటలు చెప్తుంటారు. ఒకసారి ఆలోచించుకో సోదర. మన రాష్ట్రానికి దేనికి ఉపయోగపడ్డాడో, ఏం చేశాడో రాష్ట్రానికి. మీరు ఇలా చేయబట్టే మన రాష్ట్రాన్ని అంధకారం నెట్టేశారు. కొంచెం తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి అని తెలియజేస్తూ, ఇక రాష్ట్ర ప్రజలు కూడా ఆయన బయటికి గెంటేశారు. మీలాంటి వాళ్ళు చాలామంది కూడా పేటీఎం గారు ఉన్నారు. వాళ్ళకు కూడా మన రాష్ట్రానికి ఏమీ కూడా చేయలేదు. ఊర గాలికి తిరుగుతూ ఒక టైర్ల కొట్టు కాడ, ఒక పంచర్ల కొట్టు కాడ, ఒక చికెన్ కొట్ల కాడ, కిష్టి కొట్ల కాడ కాపలా కాసుకుంటూ కుక్కలాగా, వాళ్ళ కుక్కలతో సామెత అన్నమాట. వాళ్ళకేం తెలియదు. ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఒక జెండాలు పట్టుకుంటూ జెండాల కూలిలాగా తిరుగుతావారు. దేనికి ₹1 డబ్బులు ఇస్తారేమో, ఒక చికెన్ ముక్క దొరుకుద్దేమో అన్న సానుభూతితో అలా పట్టుకొని తిరుగుతారు. అదీని కూడా కాక రాష్ట్ర ప్రజలకు ఏదైనా కానీ వాహనాలు నడిపేటప్పుడు ముందు దోవ రోడ్డంబరు చూసుకొని నడపండి. ఎవరైనా కానీ మీరు కళ్ళల్లో ఏదో మొలలు పెట్టుకొని మొలలు మెలిచినట్టుగా కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకొని నడిపితే మాత్రం సరైనది కూడా కాదు. ఒకసారి తెలుసుకోండి. ఎవరైనా కానీ కళ్ళల్లో మొలలు మొలిచినట్టుగా ఎవరికో ఎక్కడో మొలుస్తాయంట అని అంటారే కానీ అతనికి ఏదో కళ్ళలో మొలలు మొలిచినట్టుగా కళ్ళకు అడ్డం పెట్టుకొని నడి బజార్లో బస్టాండ్లో అలా తోలుకుంటూ పోవటానికి సాధ్యపడదు. కొంచెం సంవత్సరం మారింది, కొత్త సంవత్సరం అనేది దృష్టిలో పెట్టుకొని కళ్ళు ముందు పెట్టండి అని తెలియజేస్తూ, ఎవరైనా కానీ ముందు చూసుకుంటూ బండ్లు నడపండి. సంవత్సరం మారిపోయింది, జనాలు మారాలి. ఇటువంటి పేటీఎం గారు ఉండబట్టే కొంతమంది కూడా కొన్ని చోట్ల వాళ్ళు ఎవరు వీళ్ళు వాళ్ళంటి వాళ్ళు వీళ్ళేంటి కొంతమంది కూడా గొడవ ఈ మధ్య 2024 సంవత్సరాల గొడవలు కూడా పడ్డారంట. ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు, ఆ మనిషి నేను కాదు అనుకొని కొంచెం తెలుసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అంతేగాని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. కొంచెం తెలుసుకోండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. కుక్కల్లాగా మొరగటం తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్.